హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తిరుమల లడ్డూ వివాదంపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. శ్రీవారి లడ్డూ వివాదంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో పాటు పలువురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది. లడ్డూ వివాదంపై దర్యాప్తునకు సంబంధించి కేంద్రం వైఖరి చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను విజ్ఞప్తి చేసింది. దీంతో తమ అభిప్రాయం తెలిపేందుకు సొలిసిటర్ జనరల్ సమయం కోరారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10:30కు విచారణ కోర్టు వాయిదా వేసింది. కాగా గత విచారణలో ఏపీ ప్రభుత్వం టీటీడీపై సుప్రీంకోర్టు మండిపడిన విషయం తెలిసింది. ఆధారాలు లేకుండా లడ్డు ప్రసాదంపై వ్యాఖ్యలు చేయడం కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల లడ్డు రాజకీయాల్లోకి లాగొద్దంటూ సీరియస్గా చెప్పింది. అయితే తిరుమల లడ్డు వివాదంపై ఏపీ ప్రభుత్వం సిట్తో దర్యాప్తు చేయిస్తుంది. ఇప్పటికే తిరుమలలో 3 రోజుల పాటు సిట్ అధికారులు విచారణ చేపట్టారు. ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో విచారణను సిట్ అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో దర్యాప్తునపై సిట్ నిర్ణయం తీసుకోనుంది. కాగా తిరుమల లడ్డు వివాదంపై సిట్తో కాకుండా సిబిఐతో దర్యాప్తు జరపాలని వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కోరారు. ఈ మేరకు సుప్రీంకోర్టులోని పిటిషన్ దాఖలు చేశారు. లడ్డూ దర్యాప్తుపై కేంద్రం వైఖరి తెలిపిన తర్వాత ధర్మాసనం కీలక ఆదేశాలు ఇవ్వనుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.